ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ ఫిట్నెస్ బాల్ తో వ్యాయామాలు చేస్తే గనుక ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి చెప్తారా? ఇన్ని రోజులు మనం ఒక బాల్ తో అప్పుడప్పుడు చూపించాం. ఈ రోజు స్పెషల్ గా 2 బాల్స్ ఉపయోగించి, ఒక పెద్ద బాల్, ఒక చిన్న బాల్ ఉపయోగించి, ఒక బాల్ కాళ్ళ మధ్యలో గాని కాళ్ళ కింద గాని పెట్టి, మరో బాల్ చేతుల కింద గాని వీపు కింద గాని పెట్టి, ఇట్లా రెండుటిని, కాళ్ళు వేరు చేతులు వేరు, 2 బాల్స్ కాబట్టి ఆల్టర్నేటివ్ గా రెండుటిని ఒకేసారి అట్లా ఉపయోగిస్తూ మూమెంట్స్ లో మంచి బెనిఫిట్ పొందే స్పెషల్ వ్యాయామాలు ఒక 4-5 ఈరోజు చూద్దాం. అంటే ఇట్లాంటి బాల్స్ ఉంటే అసలు బోర్ కొట్టకుండా శరీరానికి మంచి బెనిఫిట్స్ ఇచ్చే వ్యాయామాలు కూడా చాలా చేసుకోవచ్చు. పిల్లలకి యూత్ కి ఇట్లాంటి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అందుకని పిల్లల్ని యోగా కానీ ఎక్సర్సైజ్ చేయమంటే కొద్ది ఇంట్రెస్ట్ సూపర్ అనుకోండి, ఇలాంటివి తెచ్చి వాళ్ళకి చూపించి చేయించమనండి, ఆటోమేటిక్ గా చేసేస్తారు. ఆటలాగా వ్యాయామాలు అయిపోతాయి. అవి ఎలా చేయాలో చూడండి. బాల్ సహాయంతో చేసే ఫిట్నెస్ వ్యాయామాలు 2 రకాలు చూడబోతున్నాం. ముందుగా ఒక పెద్ద బాల్ ని 2 పిక్కల కింద అట్లా పెట్టేసుకుంటాం. ఆ తర్వాత మెల్లగా వీపు ఆనిచ్చి నేల మీద పడుకోవాలి. చిన్న బాల్ని 2 చేతులతో అట్లా పట్టుకుంటాం. ఇప్పుడు 2 చేతులు తల వెనకాలకు తీసుకెళ్తాం. నడుమును పైకి లిఫ్ట్ చేసి ఈ చిన్న బాల్ని పాదాలకు తగిలించాలి. అంటే ఇప్పుడు అట్లా పైకి లేవటం వల్ల పొట్ట భాగం దగ్గర బాగా ఫిట్గా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. పొట్ట కింద భాగం పై భాగం తగ్గటానికి, నడుమ భాగం స్ట్రాంగ్ అవటానికి ఇది చాలా మంచిది. అంటే కాళ్ళు నేల మీద చాపన్నప్పుడు ఇట్లా లేవటం ఎక్కువ కష్టం ఉంటుంది. ఇప్పుడు బాల్ హైట్ ఉండటం వల్ల సగభాగం శ్రమ తగ్గుతుంది. కాబట్టి అందరూ చేయటానికి చాలా సులభంగా ఉంటుంది అనమాట. ఇది 7-8 రౌండ్స్ 10 రౌండ్స్ అట్లా చేయగలిగితే చాలా మంచిది. బాగా పొట్టలో స్ట్రెయిన్ అనిపిస్తుంది. కాబట్టి 1 నిమిషం 2 నిమిషాలు బాగా రిలాక్స్ అయ్యి అలుపు తగ్గాక, పెయిన్ తగ్గాక మళ్ళీ తిరిగి 2వ వ్యాయామం బాల్తో చేసి చేయొచ్చు. 2 కాళ్ళ మధ్యలో పెద్ద బాల్ని అట్లా పెట్టేసి 2 కాళ్ళను పైకి అట్లా 90 degrees ఉండే విధంగా స్ట్రైట్గా పెడతాం. ఇందాటి వల్లే చిన్న బాల్ని 2 చేతులతో పెట్టుకుని తల వెనకాల నేల కానిచ్చేస్తాం. ఇప్పుడు నడుముని ఛాతీని లిఫ్ట్ చేసి చిన్న బాల్ని పెద్ద బాల్కి అట్లా తగలనిస్తాం. ఇది కొద్దిగా ఈజీ, ఇందాటితే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇది సులభంగా చేయొచ్చు అనమాట. వీపు భాగం, నడుము భాగం ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ అవటం కోసం ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో కనుక మనం ఈ ఎక్సర్సైజ్ బాల్ని ఉపయోగించి కొన్ని వ్యాయామాలు చేసుకుంటే ఎక్సర్సైజ్ రోజు చేసే వాటికంటే కాస్త భిన్నంగా ఉంటుంది. అలాగే ఇంపాక్ట్ లేదంటే ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రయత్నించి చూడండి. కార్న్ఫ్లోర్ అనేది ఉడికించి అప్లై చేసేసరికి ఆయిల్ ఏదైతే ఆ నాళాల్లో ఎక్కువ ఎక్స్ట్రా పేరుకొని ఇన్ఫ్లమేషన్ వచ్చి కానీ అక్కడ ఎక్కువ సిక్రెట్ అవుతున్నదో దాన్ని బయటికి లాగేసి నార్మల్ కండిషన్ వచ్చేది చేయడానికి కార్న్ఫ్లోర్ అక్కడ ఉపయోగపడుతుంది. దీంతో పాటు కాఫీ పొడి ఇక్కడ స్క్రబ్బింగ్ లాగా డెడ్ సెల్ లేయర్ ని బాగా రిమూవ్ చేయడానికి, స్కిన్ కండిషన్ కి లోపల లేయర్స్ బయటకి హెల్దీగా రావడం కోసం అది ఉపయోగపడుతుంది. మనం పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొస్తుంది. ఇందులో ఉపయోగించే ఆయిల్ కానీ, ఇందులో వేసే ఒరిజినల్ కొబ్బరి నూనె వల్ల స్కిన్ సాఫ్టనింగ్ కి, మాయిశ్చరైజింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం వాడిన పాల వల్ల స్మూత్ గా స్కిన్ రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి దాన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగించుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఆయిల్ స్కిన్ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు ఇంట్లో ఉండే వాటితోనే ఈ సులువైన చిట్కాని చెప్పారు. కాబట్టి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ చేతుల్లో అవకాశం ఉన్నా మీరేం చేయలేకపోయారు. మీ జీవితాలు నాశనమైపోతుంటే నేనేం చేయాలో తెలియక నా ఫ్రెండ్తో ఇలా అబద్ధం చెప్పించాను. ఆ అబద్ధమే మిమ్మల్ని అందరికీ దూరం చేసినా మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేసింది. కానీ నాన్నని మోసం చేయడం తప్పమ్మా. పాప నాన్న. చూడమ్మా, భర్తకి దూరంగా ఉన్న భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో మీ అత్తయ్యని చూస్తే తెలుస్తుంది. రాజుకి దూరంగా నువ్వు బతికితే రేపు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. నా బతుకులా నీ బతుకు కాకూడదని ఇలా చేశాను. అమ్మా, రాజు నేను తొందరపడకుండా నిన్ను నాన్నని కలపాలనుకున్నాం. ఆ తర్వాత రాజుని నన్ను మీరే కలిపేలా చేసుకుందామనుకున్నాం.
అందుకే నాన్న చెప్పినట్టు విన్నాం. లేదంటే ఆ రోజే రాజుతో వెళ్ళిపోయేదాన్ని కదమ్మా. అవునమ్మగారు, ఇప్పుడు జరిగిన ఈ పొరపాటు వల్ల పెద్దయ్య గారు మిమ్మల్ని ఈ జన్మలో క్షమించరు. రూపా, నేను మీ నాన్నకి 20 ఏళ్ళు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది నీ జీవితం కానీ నా జీవితం కాదు. మీ నాన్నతో నేను కలవాలని రాసుంటే కలుస్తాను. అది మీ వల్లనో నా వల్లనో అయ్యేది కాదు, ఆ దేవుడి వల్ల అయ్యేది. ముందు మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. అవును బాబు, విరూపాక్షి చెప్పింది 100% కరెక్ట్. మీరిద్దరూ ప్రస్తుతానికి నాతో రండి. తర్వాత మంచి ఇల్లు చూసుకొనుందరు గాని ఆ తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయి. అలా వద్దమ్మా. పరిస్థితులు చక్కబడ్డాకే మేమిద్దరం కలిసి ఉంటాం. ముందు మిమ్మల్ని కలుపుతాం, ఆ తర్వాతే మేం కలిసి ఉంటాం. మీ ఇద్దరి ఆలోచన వింటుంటే గతం చేసిన గాయానికి మందు మీరే అనిపిస్తోంది. ఇన్నేళ్ల నా కన్నీటికి కడుపు కోతకి ముగింపు మీరే అనిపిస్తోంది. మమ్మల్ని ఆశీర్వదించండి. అనుకున్నది సాధిస్తారు. ధైర్యంగా వెళ్ళండి. రండి అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత పనిచేసావే. ఏయ్, కాళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? హలో, ఏమైంది ఇప్పుడు? ఓ తెగ రెచ్చిపోతున్నావు. కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏం కాలేదుగా, ఏంటిప్పుడు? కొట్టాను, ఏంటిప్పుడు? నువ్వా? ఏయ్, నీ టైం బ్యాడ్ అయ్యి వస్తుంటావా లేక నా టైం ని వేస్ట్ చేయాలని వస్తుంటావా? ఛీ, ఎప్పుడు నన్ను తగులుకుంటావు? నేను అదే ఫీల్ అవుతున్నాను. అయినా ఒక చిన్న డాష్ ఇచ్చినంత మాత్రాన కొడతారా? తగల్లేదు కాబట్టి సరిపోయింది. అదే మనిషికి తగులుంటే తగల్లేదు కదా. ఏయ్, కారు తను డ్రైవ్ చేసింది కాబట్టి చెంప అక్కడ పగిలింది. నువ్వు డ్రైవ్ చేసుంటే నీకు పగిలేది. నీ ఒక్కదానికే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అనుకున్నాను, కానీ నీతో పాటున్న ఈ తొట్టి గ్యాంగ్ కూడా ఎక్కువగానే ఉన్నాయని అర్థమవుతోంది. ఇదిగో, నువ్వు మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఇచ్చేదేంటే? గుండమ్మ, అయినా దీంతో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయి. చెయ్యి. పోలీసులు వస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? వైష్ణవి, నువ్వు ఆగవే. లేకపోతే ఏంటే, పొరపాటున డాష్ ఇవ్వబోయావు, దానికే కొట్టేయడాలు బెదిరించేయడాలు. డ్యామేజ్ ఎంత అయిందో చెప్పండి, కావలసినంత పడేస్తాం. పడేసే అంత డబ్బు నీ దగ్గరుండొచ్చు, కానీ ఏరుకునే అంత స్థితిలో మేము లేము. అయితే ఇప్పుడేం చేస్తారు? ఒసేయ్, ఆగవే బాబు, నీకు దండం పెడతా.
పోలీస్ కేసు అవుతే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందే. ఏవండి, పొరపాటుగా నేనే డ్రైవ్ చేశానండి. ఈ ఒక్కసారికి తప్పనుకొని నన్ను క్షమించండి. నువ్వు కాదు, దీనికి క్షమాపణ చెప్పమను. లోకేశ్వరి, వీళ్ళని వెనకేసుకొచ్చింది కాబట్టి తనని తప్పు అన్నాం, కానీ కారు నడిపింది తను కాదు కదా. కాస్త చూసుకుని కారు నడపండమ్మా. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే మీ జీవితాలే కొలాప్స్ అయిపోతాయి. జాగ్రత్త. లోకేశ్వరి, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏట్రా డబ్బు లేకుండా యాడికన్నా పారిపోతానా ఏటి? అర్జెంటుగా డబ్బులు కావాలని ఓ ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నావు. మీకేంటన్నా కోటీశ్వర్లు, నాలాంటి పేదోళ్ళ కష్టాలు నీకేం తెలుస్తాయి? మా పిల్లలకు అర్జెంటుగా స్కూల్ ఫీజు కట్టాలన్నా, అందుకే ఫోన్ చేశాను. సర్లేరా, ఎంత కాదనుకున్నా నువ్వు మా ఊడివి. ఎట్ట చెప్పగానే అట్ట మైథిలి ఇంట్లో కరెంటు తీసేసావు. మరి చెప్పిందెవరు? లీలాకృష్ణ కదా. కరెంటు తీయకపోతే నా ప్రాణాలు తీసేయడు. సర్లేరా, నువ్వు కరెంటు తీసేయటం వల్లే కదా ఆ మైథిలికి రాత్రంతా నిద్ర లేకుండా అష్ట కష్టాలు పడిపోనాది. అంతే ఏంటన్నా, నువ్వు చెప్పావని మన వాటర్ సీన్ గాడికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వాటర్ కూడా వెళ్ళకుండా ఆపేశాను. అందుకే కదరా ఇప్పుడు. అక్క, విన్నావా? మన ఇంట్లో కరెంటు పోవడానికి, మన ఇంట్లో నీళ్లు రాకుండా చేయడానికి కారణం ఈ లీలాకృష్ణే అక్క. అవునరా బంటి, మనం ఇన్ని తిప్పలు పడ్డానికి కారణం ఈ లీలాకృష్ణ ఫ్యామిలీనేరా. అవునే, ఇప్పటిదాకా కరెంటు ఎలా పోయిందా, నీళ్లు రాకుండా ఎలా ఆగిపోయాయా అనుకున్నాను. దీనికంతటికీ కారణం అదిగో ఆ బట్టనెత్తి ఎదవన్నమాట. పదవే, వాడి సంగతి చూద్దాం. అమ్మా అమ్మ వద్దులేమ్మా. ఏయ్ పదవే. అమ్మా వద్దు అమ్మా. చెప్పిన పని చెప్పినట్టు టైంకి చేసావు కదా, ఇది ఎగస్ట్రా బోనస్ అన్నమాట. అందుకే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఎత్తన్నా. థ్యాంక్స్ అన్నా. ఏరా ఏరా బట్టే బాస్, మా ఇంట్లో కరెంటు నువ్వు తీయించావా? మా ఇంటికి నీళ్లు రాకుండా నువ్వు చేస్తావురా? ఏటి మాట్లాడుతున్నావు? నేను మీ ఇంట్లో కరెంటు తీయించడం ఏంటి? నోర్వై, మీరిద్దరూ మాట్లాడుకోవడం మొత్తం నేను విన్నాను. ఏరా పనికి మాలిన ఎద్దవా, ఆడిచ్చే ముష్టి డబ్బులకి కక్కుర్తి పడి రాత్రంతా నా ఇంట్లో కరెంటు లేకుండా చేస్తావురా? నిన్ను అస్సలు అమ్మా అమ్మా అస్సలు ఆగవమ్మా, ఆగు. ఏంటమ్మా? వదిలో, సంపెతవేటి? నీకేమన్నా పిచ్చిగా నట్టిందా? మీ ఇంట్లో కరెంటు నేను తీయించడం ఏంటి? అట్ట చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందేటి? ఇగో ఎక్కువ మాట్లాడావనుకో, గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద చేసుకున్నావని నీ మీద కేసెట్టి నీ ఇంటికి శాశ్వతంగా కరెంటు లేకుండా చేసేస్తాను. ఏటనుకుంటున్నావు? ఏంటండి, చేసిన పాపం సరిపోలేదా? ఇంకా మా అమ్మకు వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి? మా ఇంటికి శాశ్వతంగా కరెంటు తీయించేస్తారా? తీయించండి, చూస్తాను. ఏటి డౌటా? నువ్వెట్టుకుంది ఎవరితో తెలుసా? జానకమ్మ గారితో ఎట్టుకున్నావు. దాని పర్యవసానం నిన్న నైట్ టీజర్లో చూసావు. ఇక మీదట పెద్ద సినిమానే సొత్తావు. చా, నిజమా? మంచి వాళ్ళ కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పటిదాకా మీరు టీజరే చూశారు. ఇక మీదట మీకు సీక్వెల్ సినిమా చూపిస్తాం, పార్ట్ 1 పార్ట్ 2 లాగా. అబ్బో, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసమ్మా. పదండి వెళ్దాం, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది పున్నమి? పృథ్వీబాబు నీ పక్కనే నీ భర్తలా కూర్చుంటున్నారు కదా,
సంతోషపడాల్సిన విషయం కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు? కొండమ్మా, వకీల్ సాబ్ నా పక్కన కూర్చుంటాడు, కానీ వకీల్ సాబ్ మనసులో తన పక్కన నేను కాకుండా జాబిల్లి ఉంటే బాగుండు అని కోరుకుంటారు. వకీల్ సాబ్ నా భర్త స్థానంలో కూర్చుంటారు, కానీ వకీల్ సాబ్ మనసులో నాకు భార్య స్థానం ఇవ్వరు. నాకున్న సంతోషం వకీల్ సాబ్కి ఉండదు కదా కొండమ్మా. ఏదో గత్యంతరం లేక కూర్చోవడం తప్ప ప్రేమగా నన్ను భార్యగా స్వీకరించి కూర్చోడు కదా కొండమ్మా. అలాంటప్పుడు నేనెలా సంతోషంగా ఉండగలను చెప్పు? నీ బాధ నాకు అర్థమైంది పుణ్యమి. కానీ వ్రతం జరిగిన తర్వాత ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల నీకంతా మంచి జరుగుతుందనిపిస్తుంది. తొందరలోనే పృథ్వీబాబు నిన్ను భారీగా స్వీకరిస్తారనిపిస్తుంది. అలా జరిగితే బాగుంటుంది కొండమ్మా. వకీల్ సాబ్ మనసు మారి ఆ మనసులో నాకు స్థానం దక్కాలి. అలాగే అత్తయ్య గారి మనసు మారి నన్ను కోడలుగా స్వీకరించాలి. వీటితో పాటు మా అమ్మ జైలు నుంచి రిలీజ్ అవ్వాలి, మా నాన్న కోలుకోవాలి. అంతకంటే ఏం వద్దు నాకు. నాది అయిపోయింది అగ్నిదేవ. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకో 10 నిమిషాల్లో వ్రతం స్టార్ట్ అవుతుంది. అంటే పృథ్వీ పున్నమిలు పూజ అయ్యే వరకు లేవకూడదు. కాబట్టి పూజ అయ్యే వరకు మనకు టైం ఉంది. ఆలోపు వీటన్నిటినీ జాగ్రత్తగా బయటపడేలా చూడాలి. అవన్నీ ఓకే అగ్నిదేవ్. అందరూ ఉండగా ఈ వీటిని తీసుకొని ఎలా బయటపడగలం? నువ్వేం కంగారు పడకు. దానికి నేను ఒక ప్లాన్ చేశాను. వ్రతం జరుగుతున్నప్పుడు మనం పూర్తిగా కనిపించకపోయినా వాళ్ళకు అనుమానం వస్తుంది. కాబట్టి మనిద్దరం ఒక్కోసారి ఒక్కొక్కరిగా వ్రతం దగ్గరికి వెళ్తూ ఉందాం. మనం కూడా అక్కడే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఆల్రెడీ బట్టలుతికే పార్వతమ్మకి చెప్పుంచాను. టైం చూసుకొని పార్వతి కూడా వస్తుంది. ఈ మూటల పార్వతికిచ్చి బయటికి పంపిద్దాం. కాసేపటి తర్వాత మనం కూడా వెళ్ళిపోదాం. ఆ పార్వతి మనం దొరకకుండా చేస్తుందంటావా అగ్నిదేవ్? పార్వతికి మన ప్లాన్ గురించి తెలియదు కాబట్టి ఎప్పట్లాగే వస్తుంది, మూటలు తీసుకుని వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా దొరికే ఛాన్స్ మాత్రం లేదు. ఓకే అగ్నిదేవ్. సరే వైదిక, ముందు ఈ మూటలు ఇక్కడ పెట్టిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్నత్తయ్య బూచి అన్నయ్యతో పాటు లోపల పడుకోమన్నారు కదా, నువ్వు బయటేం చేస్తున్నావు? మేడం గారికి కూడా అదే చెప్పినట్టున్నారు. చూశాక దాచడం ఎందుకు మేడం? నేను కాచి గురక పెడుతుంటే వచ్చేసాను. మరి నువ్వెందుకు వచ్చావు? మా సిస్టర్ గురకతోనే ఆపేసింది దాత్రి. కానీ మీ అన్నయ్య నన్ను పట్టుకుని ఐ లవ్ యూ కాచి అని ముద్దులు పెట్టుకుంటున్నాడు. వెరీ 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 బ్యాడ్ బిహేవియర్ దాత్రి. గుడ్ బిహేవియర్ దాత్రి. ఆగిపోయావే? చెప్పు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తున్నావు కదా, చెప్పు. అబద్ధాలేంటన్నయ్యా? జరిగింది ఇది కాదా? కాదు సిస్టర్. కాలు వేసి ముద్దులు పెట్టి ఐ లవ్ యూ చెప్పింది ఈ మహానుభావుడే. నేనే బాధ భరించలేక బయటికి పంపించేశాను. చూడటానికి అమూల్ బేబీలా ఉంటాడు, లోపలికెళ్ళాక రకరకాలుగా మారిపోయాడు. కేదార్, అన్నయ్య చెప్తుంది నిజమా? నిజమంటే ఇంత పెద్ద మనిషి చెప్తున్నాడు కాబట్టి నిజమే అనుకో. మళ్ళీ అనుకో ఏంటి? నిజమే దాత్రి. రాను రాను మరీ కోతిలా తయారవుతున్నావు. వెళ్ళి బుద్ధిగా అన్నయ్య దగ్గర పడుకో. నేను వెళ్ళను. అయినా ఏంటి, అందరూ కలిసి వేర్వేరు గదుల్లో పడుకోమంటే ఓకే అని చెప్పావు. నాకు ఓకే నా కాదా అని అస్సలు అడగలేదు. వదిన చెప్పాక కూడా నీకు ఓకే కాదు అని వదిన ముందు చెప్పేవాడివా?
అంటే చెప్పలేననుకో. మరి బుద్ధిగా వెళ్ళి పడుకో. ఒక పని చేద్దాం, నువ్వు నేను ఈ రూమ్ లో పడుకుందాం. బావ సిస్టర్ తో పాటు పడుకుంటాడు. ఏం బావా? నాకోకే. ఓకే అంట. నాకోకే సిస్టర్. ఈ సైకో బాంబర్తో పడుకోవడం కంటే నాకా గొరకే నయం. సరే బామర్ది. హలో, మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. అన్నయ్య, అత్తయ్య కోపం మీకు తెలిసిందే. అత్తయ్య చెప్పాక కూడా ఇలా కలిసి పడుకున్నామని తెలిస్తే అత్తయ్య ఏం చేస్తుందో నాకంటే బాగా మీకే తెలుసు అనుకుంటా. అమ్మో, ఆ టార్చర్ కంటే ఇదే బెటర్. బామర్ది, నువ్వు మాత్రం నా రూమ్ వైపు రాకే ప్లీజ్. బాయ్ సిస్టర్, బాయ్. ఏం సార్, మీకు వేరే చెప్పాలా? వినిపించలేదా? లేదా అత్తయ్యని పిలవాలా? పిలు పిలు. ఏంటి పిలవడం లేదు? ఎవరైనా చూస్తే బాగోదు. చూడు, నువ్వు నేను తాళి కట్టిన నా భార్యవి. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. నువ్వెక్కడైనా పడుకో, నీ ఇష్టం. నాకు నిద్ర వస్తుంది, నేను సోఫాలో పడుకుంటాను. దాత్రి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కౌశికి, నాకెందుకో యువరాజ్ ప్లేస్లో కొత్త సీఈఓని అపాయింట్ చేయడమే ఈ సమస్యకి పరిష్కారం అనిపిస్తోంది. కంపెనీ బైలాస్ ప్రకారం మీ కొడుకు మాత్రమే కంపెనీ సీఈఓగా ఉండాలి కదా బాబాయ్? ఇలాంటి చిక్కొచ్చి పడిందేంటి ఇప్పుడు? ఎలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది బాబాయ్. ఏంటమ్మాది? ఈ కంపెనీకి సీఈఓగా కేదార్ని చేస్తే కేదార్ని చేస్తే కేదార్ని చేస్తే కేదార్ని చేస్తే కేదార్ని సీఈఓగా చేసి కేదార్తో సైన్ చేపిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. చాలా ఆపమ్మే. ఏమైంది పిన్ని? మీరు తెలిసి అడుగుతున్నారు, తెలియకుండా అడుగుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు వదినా. కేదార్ని సీఈఓ చేద్దాము అంటే ఏంటి మీ ఉద్దేశం? కేదార్ని ఇంటి వారసుడిగా స్వీకరించినట్టే కదా. అది కాదు నిషి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి కౌశికి నువ్వు చెప్పేది మేం వినేది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అసలు వీడికి ఈ ఇంటికి ఏం సంబంధం? నువ్వు వాణ్ణి సీఈఓ చేస్తానంటున్నావు? చూడండి వదినా, మీకు కేదార్కి ఆస్తి రాసివ్వాలి, ఐశ్వర్యవంతుణ్ణి చెయ్యాలనుంటే మీ ఆస్తి రాసిచ్చుకోండి, మీ డబ్బులిచ్చుకోండి. అంతేకాని ఇంటి వారసుని చేస్తాను అంటే మేమేమి చూస్తూ ఊరుకోము. సరే అమ్మి, నువ్వన్నట్టే వారసుని చేసి సంతకం పెట్టించావి అనుకో. అప్పుడు ఆఫీసులో వాళ్ళు, సమాజంలో అందరూ వీడు ఆయనకి కొడుకు ఎట్టా అయినాడని అడగరా? అప్పుడు ఏం సమాధానం చెప్తావు? చూడండి పిన్ని, కంపెనీ పరువుని డబ్బుల్ని కాపాడడానికి నాకింతకంటే మంచి ఆలోచన రాలేదు. లేదు, మీ దగ్గర ఇంతకంటే మంచి పరిష్కారం ఉందంటే చెప్పండి, వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు పరిష్కారం చెప్పక నేను చెప్పింది ఒప్పుకోము అంటే ఆ 50 కోట్ల నష్టం మీరే భరించుకోవాల్సి వస్తుంది.
ఆ తర్వాత కంపెనీకి ఎలాంటి నష్టం వచ్చినా మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను బ్రతికుంటే నా మెళ్ళో తాళి కట్టిన దేవబావని నువ్వు బతకనివ్వవు, చంపేస్తావు, జైలుకి వెళ్ళిపోతావు. శ్రీవల్లి అక్క, అమృతక్క, కుముద చెల్లి అందరూ అన్యాయం అయిపోతారు. అదే నేనే శాశ్వతంగా దూరం అయిపోతే నా అంత్యక్రియలకు 10 దిన కర్మలంటూ 10 రోజులు గడిచిపోతుంది. నీ కోపం చల్లారిపోయి ఇంకా ఏ గొడవకి వెళ్ళవు, ఇంకెటువంటి సమస్యలు ఉండవు. ఏదో ఒక బండి కింద పడి చచ్చిపోతానన్నయ్యా, నేను చచ్చిపోతాను. ఏమ్మా రోడ్డుకు అడ్డంగా నిల్చున్నావేంటి? ఇంట్లో చెప్పొచ్చావా? పక్కలు ఇలా కాదు, దాక్కొని బండి కింద పడిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణన్నయ్య, ఈరోజు రాఖీ పండగ, నీకు రాఖీ కడదామని వచ్చాను. కూర్చో అన్నయ్య. చెల్లెమ్మా, ఈ పేదన్నయ్య ఇంతకంటే ఇచ్చుకోలేడమ్మా. నాకేమీ వద్దన్నయ్యా, నీ ప్రేమాభిమానాలు చాలు.
నాకే చిన్న కష్టం వచ్చినా ఒక సొంత అన్నలా చూసుకునే నువ్వున్నావే, అదే నాకు కొన్ని కోట్లతో సమానం. అన్నయ్య, ఈ సంవత్సరం మన బొమ్మల ఫ్యాక్టరీని ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్లావు. దానివల్ల ఎంతో మందికి ఉపాధినిస్తూ సమాజంలో ఇంత గౌరవాన్ని పొందుతున్నావు. ఆ ఆనందంతోనే ఈ డబ్బులు నీకిస్తున్నాను. తీసుకో అన్నయ్య. చెల్లెమ్మా, సాధారణంగా ఏ రాఖీ పండక్కైనా అన్నయ్య చెల్లికి బహుమానం ఇస్తాడు. కానీ ఈ చెల్లెమ్మ ఈ అన్నయ్యకి బహుమానం ఇస్తోంది. అన్నయ్య, నువ్వు నా బొమ్మల ఫ్యాక్టరీ కలని అద్భుతంగా తీర్చిదిద్ది నా కళ నెరవేరడానికి సహాయపడ్డావు. నా మాట విని ఈ డబ్బులు తీసుకో, నీకు ఉపయోగపడతాయి. నా అన్నయ్యకిచ్చానన్న తృప్తి నాకుంటుంది. అన్నయ్య అని ప్రేమగా ఆప్యాయంగా పిలిచేదానివి. అలాంటి నీకు బతుకుండగానే తలకొరివి పెట్టేశానమ్మా. తెలియక నేను చేసింది తప్పే. ఆ తప్పుకి శిక్షగా నా భార్య పిల్లలు నాకు దూరం అయిపోయారమ్మా. నువ్వు వెళ్ళిపోయావు, మేం కూడా ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోయాం. కార్మికులకి ఈ ఫ్యాక్టరీని దూరం చేశాను. ఆ శాపం తగిలిందమ్మా. నా కుటుంబం నాకు దూరం అయిపోయింది. నా కన్న కొడుకే నన్ను శత్రువులా చూస్తున్నాడు. నువ్వు లేవు, నేనున్నా కూడా లేనట్టేనమ్మా. నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని లేకుండా చేసిన పాపం నన్నింకా వెంటాడుతూనే ఉందమ్మా. నువ్వు లేని ఆ ఇల్లు శూన్యమమ్మా, శూన్యం. నన్ను క్షమించమ్మా, క్షమించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందమైన భార్య, మత్తెక్కించే పూలు, వెన్నెల రాత్రి, ఏకాంత మందిరం. ఇదే కదా జీవితం. అవని బావా, అవని ఏమైంది? అవని, 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 ఎందుకు తీసేస్తున్నావు? ఏమైంది నీకు? నేనెంతో ప్రేమగా పెట్టిన పూలను ఎందుకు తీసేశావు? ఆ ప్రేమ నాకు దూరం అవుతుందని తెలిసినప్పుడు ఆశపడడం ఎందుకు? సడన్ గా ఏమైంది? ఇందాక హాల్లో బానే ఉన్నావు కదా? అది హాల్, ఇది మన ఏకాంత గది. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఏంటా తేడా? మనసు బాలేదు, నన్ను కాసేపు వదిలే. ముందు నువ్వు నాకు ఆ తేడా ఏంటో చెప్పు. నీకు తెలీదా నా మనసులో ఏముందో? అలేకి మన లైఫ్స్లోకి రానంత వరకు మన ఇద్దరి మనసుల్లో ఒక్కటే అభిప్రాయం ఉండేది. తను ఎంటర్ అయిన తర్వాత అభిప్రాయాల్లో కాస్త తేడా వచ్చింది. నేనొకటి అనుకుంటున్నాను, నువ్వు మరొకటి అనుకుంటున్నావు. ఈ క్షణం నువ్వు ఎందుకు మూడౌట్ అయ్యావో, నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు. అలేఖ్య నిన్ను తన సొంతం చేసుకోలేదు అన్న ధైర్యం ఒకవైపు,
మీ పెళ్లి అయిపోతుందేమోనన్న భయం ఒకవైపు ఉన్నాయి. నేనేమో నువ్వు చూపించే ప్రేమ నుంచి బయటపడదామో అని అనుకుంటున్నాను. నువ్వేమో నేను ఆ ప్రేమలో ఇంకా ఇంకా కోరుకుపోయేలా చేస్తున్నావు. నువ్వు సడన్ గా దూరం అయితే అప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? నా బంగారాన్ని నా చేతులతో అలెక్కి చేతిలో పెట్టాల్సిన పరిస్థితి వస్తే నేనేమైపోవాలి? అవని అలా ఏడవద్దు అవని, ఏడవద్దు. రా కూర్చుందా. కూర్చో. అవని, నా నమ్మకం నాకుంది, నీ భయం నీకుంది. మనల్ని విడగొట్టే తప్పు అమ్మవారు చేయదు. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. నిద్ర రావడం లేదు బావా. నా వడిలో పడుకో. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా మీ కోడల గురించి మీరు ఇంతగా చెప్తున్నారంటే నాకు మీ కోడల్ని చూడాలనిపిస్తోంది. వద్దు 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 మావయ్య. అలా అయినా మా అరుంధతమ్మని మరొక్కసారి చూసినట్లు అనిపిస్తుందేమో. అదిగోండి మా కోడలు. అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యో, నువ్వు మీరు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా మిస్సమ్మా? మనం కొడైకెనాల్లో కలిసాం కదా. నువ్విక్కడేం చేస్తున్నావమ్మా? నేనుండేది హైదరాబాద్ లోనే, మీరుంది మా ఇంట్లోనే. అయ్యో, కానీ మీరిక్కడేం చేస్తున్నారు? నేను అమరేంద్రబాబుని పిల్లల్ని చూసి వెళ్దామని వచ్చానమ్మా. మిస్సమ్మా, నీకు పంతులు గారు ఎలా తెలుసు? నేను అక్క కోసం కొడైకెనాల్ వెళ్ళాను కదా, అప్పుడు అక్క గుడికి తప్పకుండా వస్తుందని పంతులు గారు చెప్పారు. అక్క కోసం నేను గుడిలోనే వెయిట్ చేశాను మావయ్య. ప్రపంచం చిన్నదని తెలుసు గాని మరీ ఇంత చిన్నదని అనుకోలేదమ్మా. అసలు ఎక్కడ కొడైకెనాలు, ఎక్కడ హైదరాబాదు? ఆ రోజు నువ్వు ఆ అమ్మాయిని కలవలేదన్న బాధ చూసి నాకు చాలా బాధేసిందమ్మా. కానీ ఈవేళ ఇక్కడ నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నేను అక్కని కలవడం కోసం రావడానికి, ఈ ఇంటి కోడలు అవ్వడానికి సంబంధం ఏముంది పంతులు గారు? అక్కడ మిస్ అయ్యి ఇక్కడ మిస్సెస్ అయ్యావు కదా, అదే సంబంధం. నిన్ను అన్ని కష్టాలు పెట్టినా చివరికి నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశాడు. అంతా మురగందయ్యా. అర్థం కాలేదు పంతులు గారు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓహో, తెర వెనుక ఇంత కథ నడిచిందన్నమాట. అయినా తన కళ్ళ ముందున్నా కూడా కనిపెట్టలేకపోయిందంటే ఆ భగవంతుడు లీల కాకపోతే ఇంకేంటి? అవును పంతులు గారు, మిస్సమ్మకి ఎప్పుడు నిజం తెలియాలని రాసిపెట్టుంటే అప్పుడే తెలుస్తుంది. అలాంటి రాత మిస్సమ్మకు లేకుండా ఉంటే బావుండనిపిస్తోంది. ఇవాళ మిస్సమ్మ మాటల్లో అరుంధతి మీద ప్రేమను చూశాక ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అమర్, నువ్వెందుకు మిస్సమ్మ దగ్గర నిజం దాచావో. పిచ్చిపిల్ల అరుంధతికి గుండెల్లో గుడి కట్టేసుకుంది. ఇప్పుడు ఆ గుడిలో దేవత లేదని తెలిస్తే, ఎప్పటికీ తిరిగి రాదని తెలిస్తే తను తట్టుకోలేదు. అందుకే ఈ నిజం మిస్సమ్మకి ఎప్పటికీ తెలియకూడదు. దేవుడి ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది అంటారు కదా. ఇద్దరు మొహాలు కూడా చూసుకోలేనప్పుడు, కలిసే రాతే లేనప్పుడు ఇద్దరి దారులు ఎందుకు కలిపాడు? ఎందుకు అభిమానాన్ని పెంచాడు? వాళ్ళిద్దరి పరిచయం వాళ్ళు కలిసి ఉండాలని మీరు అనుకుని దేవుణ్ణి దూషిస్తే ఎలా అమర్? ఏమో, ఎవరిని ఎలా కలపడానికి ఇంత కథ నడిపాడో మనకు తెలియదు కదా. ఆ పరమేశ్వరుడి లీలను మనకు అర్థం కాకపోవచ్చేమో గాని పరమార్థం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయినా అరుంధతిని ఆ అమ్మాయి చూడలేదని ఎవరు చెప్పారు? చూసిందా? కాని ఎలా? ఆ రోజు గుడిలో చూడలేదు కదా. చూసింది గుళ్ళో కాదు అమరేంద్ర గారు, మరి ఈ ఇంట్లో. మనం అరుంధతి అస్థికలో కలపలేదు కదా అమర్. అందుకే అరుంధతి ఆత్మ ఇక్కడే తిరుగుతుందని పంతులు గారు చెప్తున్నారు. నారు నా చుట్టే ఉందా? ఎక్కడుంది? నేను తనని ఎలా చూడగలను పంతులు గారు? చూడలేరు అమరేంద్ర గారు. కష్టంగా ఉన్నా ఇదే నిజం అమరేంద్ర గారు. మనిషి మరణించాక తను ఒక గాలి మాత్రమే. మీరు ఆ అస్థికల కలపని కారణంగా ఆ అమ్మాయి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది. అస్థికలు కలుపుకుంటే మేడం గారు ఎప్పుడు మాతోనే ఉంటారా పంతులు గారు? తప్పు రాతో. సృష్టి నియమం ప్రకారం ఆత్మలు పరమాత్మలో లీనమవ్వాలి. లేదంటే ఆత్మ ఘోషించి ఎప్పటికీ శాంతి దొరకదు. అది అన్నిటికంటే అసలైన నరకం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు, రామలక్ష్మి లోపలే ఉందా? జానకి అడుగుతుంది నిన్నే. కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పు. లేదండి. వాడితో వెళ్ళిపోయిందా? అయ్యో,
పెద్దనాన్న ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? రామలక్ష్మి మీ కూతురు పెద్దనాన్న ఏ తప్పు చేయదు. మరి మండపానికి వెళ్లాల్సిన రామలక్ష్మి గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళిందమ్మా? మీకోసమే వెళ్ళింది. నా కోసమా? అవును, మీ మాట పోకూడదు, మా నాన్న బాధపడకూడదు అని ఈ పెళ్లి జరిగేలోపు ఆ ప్రశాంత్ ఎలాంటివాడో మీకు అర్థమయ్యేలా చేయడానికి ఆధారాలు తీసుకురావడానికి వెళ్ళింది. ఆ ఆధారంతో ఈ పెళ్లి ఆపాలని మాత్రం కాదు, మీ సంతోషం కోసం ఈ రోజు పెళ్లి చేసుకున్నా రేపు అతను ఎలాంటి వాడో నిజం తెలిసాక అయ్యో నా బిడ్డ జీవితం చేతుల నాశనం చేశానే అని మీరెక్కడ బాధపడతారో, మీరేమైపోతారో అని. ఏం తప్పు చేసిందని రామలక్ష్మి అంటే అంత కోపం? ఎవరిని మోసం చేసిందని కోచ్ సార్ని ప్రేమించడమే తను చేసిన తప్ప? ఎవరి జీవితాల్లో ప్రేమ ఉండదా? ప్రతి మనిషి జీవితంలో తను ప్రేమించిన మనిషి ఉంటాడు. మీ గురించి ఆలోచించలేదు, మీ మీద గౌరవం లేదు అంటే ప్రాణంగా ప్రేమించిన సార్ని కాదు అని మీరు చెప్పిన పెళ్లికి ఒప్పుకుంటుందా? అందరిలాగే మీరు కూడా రామలక్ష్మిని అపార్థం చేసుకుంటే ఎలా పెద్దనాన్న? రామలక్ష్మిని రానివ్వండి. మీరు నమ్మిన ఆ ప్రశాంత్ ఎలాంటివాడో, రామలక్ష్మి జీవితాన్ని చేతులా మీరే ఎలా నాశనం చేస్తున్నారో అర్థమవుతుంది. అలాగేనమ్మా, నా కూతురు మీద నమ్మకంతో కాదు, నీ మీద ఉన్న ప్రేమతో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ ఎంతవరకు ఎప్పుడూ నేను ఏది అడగలేదు. ప్రశాంత్ కోసం ఆ వీడియోని డిలీట్ చేసేరా. రే, ఏంట్రా ఆలోచిస్తున్నావు? డిలీట్ చేయరా. ఇప్పుడు నీకు సంతోషమా? నేను ఇలా చేయడం వల్ల రామలక్ష్మి బాధపడచ్చు. ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఇంకెప్పుడు ఇలా మాత్రం చేయొద్దు. నీ కడుపున పుట్టకపోయినా నీ కన్నీళ్ళకి కారణం మాత్రం కాదు. చూడవే, చూడు, నా కోసం వాడు ఏనాడు ఏమీ చేయలేదు, కానీ నీకోసం వాడు ఏమైనా చేస్తానని తను ప్రేమించిన అమ్మాయి గురించి కూడా ఆలోచించలేదే. అది నా కొడుకంటే. తప్పు చేసిన కొడుకుని సమర్థిస్తూ తప్పు మీద తప్పు నువ్వు చేసి వాడితో చేయిస్తూనే ఉన్నావు. అందుకు శిక్ష మాత్రం చివరికి నువ్వే అనుభవించాల్సి వస్తుంది. రే, ఇప్పుడు రామలక్ష్మికి ఏమని చెప్తావురా? తెలీదమ్మా, కానీ నా కోసం వస్తున్న తనని కలవాలి. ఏదో ఒకటి చెప్తాను.
మొత్తానికి గండం గడిచింది. అక్కడ అన్నయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ బాబాయ్, ఏంటి ఉదయాన్నే ఎలా వచ్చా? అది ఉదయాన్నే మా ఆవిడతో గుడికి వెళ్దామని బయలుదేరాను. ఎలాగూ వెళ్లే దారే కదా అని మీ అందరికి ఒకసారి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓ పిన్ని గారు, ఏంటదో వెతుకుతున్నారు? అన్నయ్య కోసం. అదే మీ అన్నయ్య కోసం, అంటే శంకర్ సార్ కోసం అన్నమాట. ఓహో. జ్యోతి, ముందు వీళ్ళని పరిచయం చేస్తానే. ఈ అబ్బాయి పెద్దడు. నమస్తే పిన్ని. అతను చిన్నోడు. నమస్తే పిన్ని గారు. సార్ తమ్ముళ్ళు. ఇప్పుడు కూడా ఇద్దరు తమ్ముళ్ళేనా? ఇప్పుడు కూడా ఏంటి? అదే గౌరీ మేడంకి ఇద్దరు చెల్లెల్లాగా ఇక్కడ కూడా ఇద్దరు తమ్ముళ్ళ అని అంటుంది, అంతే కదా? అంతే. ఓ అలాగా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. తను నా భార్య జ్యోతి. హాయ్ ఆంటీ. ఆంటీ గింటి తర్వాత మీ అక్కెక్కడా? జ్యోతి మేడం మీద పళ్ళు ఉండుంటారు. లోపలికి వెళ్ళాక పలకరిద్దు గాని తొందర పడక. అదిగో అన్నయ్య వస్తున్నాడు. రండి సార్. ఏంటండి ఇలా వచ్చారు? మళ్ళీ ఆ పిప్పల బస్తగాడు ఏమైనా దిక్కుమాల ఫిట్టింగ్ పెట్టాడా? మా ఆవిడని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. తను జ్యోతి. నమస్తే అండి. అన్నయ్య, 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 అన్నయ్య. అన్నయ్య అంటున్నారేంటి? అదే మీ అన్నయ్య అని అడగబోయి అన్నయ్య అని అందన్నమాట. మీరు నన్ను సార్ సార్ అని పిలుస్తుంటేనే నాకు ఏదేదోలాగా ఉంది. ఇప్పుడు ఈవిడొచ్చి అన్నయ్య అనేసరికి నా మైండ్ బ్లాంక్ అయింది. ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? యాదగిరి అంకుల్, మీరు వచ్చి ఎంతసేపు అయింది? అంకుల్ తన వైఫ్ ని మనకి పరిచయం చేయడానికి తీసుకొచ్చారక్క. అలాగా. నమస్తే ఆంటీ. వదినా, వదినా. అంటే శంకర్ సార్ మీకు అన్నయ్య అయినప్పుడు గౌరీ మేడం మీకు వదినవుతారు కదా, అందుకే మీ వదినా అని అడిగింది, అంతే. వాళ్ళకి తన అన్నయ్య అయితే నేను వదినవ్వడం ఏంటి? అసలు నాకేం అర్థం కావడం లేదు కదా. దీనికి కూడా ఎవరికెవరు ఏమవుతారో తెలియట్లేదు మేడం. అన్ని క్లియర్ గా చెప్పి తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లలిద్దరూ పడుకున్నారత్తయ్య. పడుకున్న పిల్లలకు ఫోటోలు తీయకూడదు. తర్వాత రండి. దాందే ఉందండి, ఇలా తిడితే అలా లేస్తారు. అంతే అంతే. ఫోటోస్ లాయర్కి ఇవ్వాలి. వెళ్ళి బాబుని తీసుకురమ్మా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి. విశ్వ ప్రయత్నం చేశారు, వర్కౌట్ అవ్వలేదు. అవ్వనీయం. ఏ ఇలా రా రా. ఏమి నీకసలు బుద్ధుందా?
ఆ శేషమ్మకెందుకు చెప్పావు? అమ్మా, ఒక మంచి చేస్తే ఆ మంచి మనకే వస్తుందంటారు కదా, అందుకు చెప్పాను. ఈ మంచే రేపు కోర్టులో నీకే 100 కోట్ల ఆస్తొచ్చేలా చేస్తుంది. ఓ, అంత ఆలోచించావా? సరే సరే. అరే త్వరగా రమ్మనండమ్మా. అమ్మా అర్చన, అమ్మా అర్చన, త్వరగా రా అమ్మా. ఫస్ట్ ఎవరు? నేనే. ఫస్ట్ మా మనవడికి ఫోటో తీయాలి. ఓకే అమ్మా అర్చన, ఇలా ఇవ్వమ్మా. అమ్మా అర్చన, నువ్వు కూర్చోమ్మా. పట్టుకోమ్మా. లిఫ్ట్ చేసి పట్టుకోండి. నెక్స్ట్ మీరే తీసుకురండి. కమాన్, తీసుకురండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నా చెల్లి ఎక్కడుందో దొరికేలా చూడమ్మా. కళ్ళు మూసుకొని నన్ను నమ్మి ఈ దండని విసురు. నువ్వు వెతుకుతున్న నీ చెల్లి మెడలో ఇది కనిపిస్తుంది. పూజ, అమ్మవారు ఇచ్చిన దండని విసిరావా? విసిరాను. ఎవరి మెళ్ళలో పడిందో చూడాలి. అయితే నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. అక్క, ఆ దండ ఎవరి మెళ్ళలో పడుద్దే? పిచ్చాను పట్టిందా? చెప్పింది కదా అమ్మవారు, క్రాంతి మెళ్ళలోనే పడుద్ది. వీళ్ళు వెళ్ళి చూడకముందే మనం అక్కడికి వెళ్ళాలి. పదండి. ఇది అమ్మవారి మెడలో ఉండే దండ. ఈ దండ నీ మెడలో పడిందంటే ఏదో శుభసూచికమమ్మా. ఏంటి ఇది? చిచ్చి చిచ్చి, నిమ్మకాయల దండ మెళ్ళ వేసుకున్నావేంటి? క్రాంతి వేసుకోలేదమ్మా, దానంతట అదే వచ్చి పడింది. శుభసూచకం అని ఈవిడంటున్నారు. అవునండి. శుభసూచకమా పాడా? ఎవరో దిష్టి తీసి విసిరేసుంటారు. మెళ్ళ ఉంచుకోకూడదు, దరిద్రమే. తీసి.
అయితే పూజ వాళ్ళ చెల్లెలు క్రాంతి అన్నమాట. ఇందాక ఆ అమ్మవారిచ్చిన దండ కూడా క్రాంతి మెళ్ళలోనే ఉంది. మరి క్రాంతి మెళ్ళలో ఉన్న దండ వీళ్ళెందుకు అడుగుతున్నారు? అంటే వీళ్ళిద్దరూ అక్క చెల్లెలన్న విషయం వీళ్ళకి ముందే తెలుసా? వీళ్ళకి తెలిసి పూజకి తెలియకూడదనుకుంటున్నారా? అసలు తనకొక అక్కుందని క్రాంతికి తెలుసా? అతయ్య శుభసూచకం అంటుంది కదా అత్తయ్య. అది కాదే, ఉంచకూడదు. అక్క చెప్పేది వినవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరొచ్చారో తలెత్తి చూడు పిన్ని. కిరణ్, నీ కిరణ్ వచ్చాడు. చూడు రేవతి. ఎలా ఉన్నావు రేవతి? నువ్వెలా ఉన్నావు కిరణ్? నీకు మాటిచ్చినట్టుగా నీకోసమే తిరిగొచ్చాను రేవతి. ఆ రోజు నాకు ఆస్తి లేదని నన్ను నీ ప్రేమకి దూరం చేశారు. నేను మీ స్థాయికి అంతస్తుకి సరితూగనని నన్ను అవమానించారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితో దుబాయ్కి వెళ్ళాను. డే అండ్ నైట్ కష్టపడ్డాను. బిజినెస్ చేసి కోట్లు సంపాదించాను. దుబాయ్లో వన్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ అయ్యాను. ఈ పొజిషనే కదా మహాలక్ష్మి గారు ఆ రోజు మీరు నన్ను అడిగింది. ఇది లేదు అనే కదా నన్ను రేవతిని మీరు విడదీసింది. ఇప్పుడు నేను మీకు సమాన స్థాయిలో ఉన్నాను. మీకున్న ఆస్తి, అంతస్తు, హోదా ఎందులోనూ నేను తీసిపోను. సో వాట్? ఇంత సడన్ గా ఎందుకొచ్చావు? నేను రాలేదు, సీత నన్ను రప్పించింది. అంటే సీత రప్పించిందా? అవును మామయ్య. రేవతి పిన్ని తన ప్రేమ గురించి నాతో చెప్పింది. నేను వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని కిరణ్ గారు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేశాను. కిరణ్ గారికి ఇక్కడున్న ఫ్రెండ్ ద్వారా కిరణ్ గారు దుబాయ్లో ఉన్నారని తెలిసింది. ఫోన్ నంబర్ తీసుకుని కిరణ్ గారికి వెంటనే కాల్ చేశాను. కిరణ్ గారిని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హఠాత్తుగా మంటలు లేచాయేంటి? ఇంకా అర్థం కాలేదా మావయ్య గారు? అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదమా లేక ఎవరైనా కావాలని చేశారా?
ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళడం ఎలా అన్నయ్య? ఏం చేద్దాం అన్నయ్య? ఫైర్ ఇంజిన్కి కాల్ చేద్దాం. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలార్పేస్తే ఎలా మేడం? కృష్ణ లోపలికి వెళ్తుంది కదా. అంతవరకు అది బోనం ఎత్తుకుని నుంచోవాలి కదా. మెడ నొప్పి వచ్చి బోనం కిందకి దించుతుంది, అరిష్టం జరుగుతుంది. శుభం అని బోనం ఎత్తుకుని వస్తే ఇలా జరిగిందేంటి? అమ్మా, మంటల్ని దాటుకుని ముందుకు వెళ్ళలేం. అమ్మవారికి బోనం ఇవ్వకుండా ఇంటికి తిరిగి వెళ్ళలేం. అమ్మా, కాపాడమ్మా తల్లి. ఏమైందన్నయ్య? ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదురా. వాటర్ ట్యాంక్కి ఫోన్ చేయన్నయ్య. వాటర్తో మంటలు ఆర్పించేద్దాం. వాటర్ ట్యాంకర్ ఇప్పుడు బుక్ చేస్తే 2 రోజులకు వచ్చింది. అమ్మా, అమ్మా, అమ్మోరు తల్లి, నువ్వే దయ చూపించాలి. దారివమ్మా. అమ్మోరు తల్లి, నా మీద వేసిన నింద అబద్ధమని నేను కోర్టులో నిరూపించాను. ఇప్పుడు ఈ బోనం నా భర్త చేతుల మీదుగా నీకు సమర్పించడానికి వస్తుంటే ఈ అడ్డంకి ఎదురైంది. మా ఇద్దరిని ఒకటి చేస్తావన్న ధైర్యంతో ముందడుగు వేస్తున్నానమ్మా. ఈ మంటలు దాటుకుని నీ దగ్గరకు వస్తానమ్మా. నువ్వే చూసుకోవాలి తల్లి. కృష్ణ, అమ్మా కృష్ణ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాతో నా బిడ్డ ఉలూచి కొద్దిసేపైనా ఆడుకుంటుంది. తన ఆలనా పాలనా చూసుకుంటాను. సుమన, సుమన, ఆలన పాలన చూస్తుందంట. ఇది చచ్చిపోవి నా చేతిలో. సుమన ఆగు. సుమి, హలో, చంపేస్తావా ఏంటి? చెప్పాను కదకా, వెళ్ళేదా? ఎవరైనా సరే ఎన్నిసార్లు మోసపోతారు నైని. నిన్న ఈ దెబ్బ దురంధర తల మీద పడాల్సింది. కొట్టి చంపేస్తారా ఏంటి? రెచ్చగొట్టకండి అత్తయ్యా. అరే, పెద్ద పొట్ట ముందో పోయిందో చూడండి. పోతే పోని. శ్వాస ఆడుతుంది. ఇంకా ప్రాణాలతోనే ఉందా ఇది? దీన్ని ఏంటిది? సోనా, పిచ్చా ఏంటి నీకు? చెప్తే వినవా? నా కాదక్క, ఈ ముసల్దాన్ని గుడ్డిగా నమ్మిన మీరు పిచ్చోళ్ళు. అమ్మవారి పాదాల దగ్గర ఉండే పసుపు తెచ్చానని నా బిడ్డకి నయమవుతుంది అనగానే మీరందరూ నన్ను బలవంతం చేశారు. ఇప్పుడు నా బిడ్డ పాము పిల్లగా మారిపోయింది. మళ్ళీ ఆడపిల్లగా మారేదెప్పుడు? సుమన, తొందరపడకో. విశాలాక్షి రాకపోయినా పెద్ద బొట్టమ్మే మళ్ళీ ఉలూచిని ఆడపిల్లగా మార్చగలదు. ఆ విషయం చెప్తున్నంతలో నువ్వు తల మీద కొట్టేసి స్పృహ తప్పేలా చేశావు. చూస్తాను బావగారు,
తను లేచాక నా కూతురు మళ్ళీ మామూలు ఆడపిల్లగా మారలేదో ఈ ఇంట్లో నుంచి పెద్ద బొట్టమ్మ శవంగానే వెళ్తుంది. ఏమండి, ఇంత కక్ష పెట్టుకుంది, రేపు నన్నేమైనా చేస్తుందేమో. సావే సావు, ఎవరు చేసిన పనికి వాళ్ళు అనిపించలే. ఊరుకోండి బాబాయ్. అందరూ అలా అంటుంటే ఏమీ తోచని స్థితిలోకి వెళ్ళిపోతారు. బ్రో, ఇప్పుడు ఏం చేద్దాం? మీరేం చేస్తారు గాని సుమన అయితే కాసేపట్లో ఏదో చెయ్యబోతోంది. మళ్ళీనా? పెద్ద పొట్టమ్మ బతుకుతుందా, ఉలూచి ఆడపిల్లగా మారుతుందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చేస్తుంది చిన్న కోడలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్ద పొట్టమ్మ చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా సజీవదహనం కావలసిందేనేమో. పాపం. పాపం అత్తయ్య, అలాంటి పని చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అమ్మవారి పసుపు తెచ్చానని అబద్ధం చెప్పి సుమన గుండెకు గాయం చేసింది తను. గుండెకైన గాయానికి పసుపు రాయలేము. మీరు కారం రాస్తున్నారని అర్థమైంది. అనవసరంగా చిట్టిని రెచ్చగొడితే అన్యాయం అయ్యే వాళ్లలో మీరు కూడా ఉంటారు, తెలుసుకోండి. నలుగురితో పాటు నారాయణ. మీ నోటి వెంట దేవుడి పేరు రావడం ఆశ్చర్యమే అత్తయ్య. అరే, మా మమ్మీ ఏమన్నా దెయ్యమా? అంతకన్నా ఎక్కువే. హే హాసిని, నువ్వు నోరు మూసుకుంటావా? మీరు ఆగండి అత్తయ్య. పెద్ద బొట్టమ్మ ఇక్కడే ఇప్పుడే బూడిదైపోలే. నువ్వు ఆగక్కడ. అడుగు ముందుకు వేసావా చచ్చిపోతావు. బెదిరిస్తే బెదిరిపోనక్క. నేను డిసైడ్ అయ్యి వచ్చాను. నేను భయపెట్టడం లేదు. నువ్వు కాలు ముందుకు పెడితే నాగయ్య కాటేస్తాడు అని చెప్తున్నా. పాము కాటుకి గురై ప్రాణాలు విడిచిన సుమన అని రేపు పేపర్లో వచ్చేస్తుంది. నేను భయపడతాననుకున్నారా? ముందు ఈ నాగయ్య పాముకి చితి పెట్టేస్తాను. వద్దు సుమన, ఆ పని చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ రోజు నువ్వు బూడిదైపోతావనుకున్నాను. సుమంగలిగా పోయిన రోజే నీ భర్త నాగయ్య కూడా పోతాడని తెలుసుకో. సుమనా, నువ్వు ఎవరిని ఏమీ చెయ్యలేవు. ఎందుకు చేయలేను? నాకు చేత కదనుకుంటున్నారు బావగారు. సరే అయితే, నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి. అదేంటయ్యా అలా అంటారు? పెద్దబొట్టమ్మా, సుమన నాగయ్యని తగలబెట్టాలి అనుకుంటే తన బిడ్డ ఉలూచుని కూడా తన చేతులారా కాల్చేయాల్సి ఉంటుంది. కావాలంటే చూడండి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, శివాలయం దగ్గరికి వస్తావా? క్షమించండి సార్, ఆటోలో ప్యాసింజర్ ఉన్నారు. పర్వాలేదన్నా, నేను కూడా అక్కడికే కదా, నాతో పాటు రానివ్వండి. సార్, మీరెక్కండి. సార్, మిమ్మల్నే లోపలికి వచ్చి కూర్చోండి. పోనివన్నా. చెప్పండి అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయించాలి? ఈరోజు సార్ కూతురు పుట్టినరోజట. ముందు ఆమె పేరు మీద అర్చన చేయించండి. చెప్పండి అయ్యా, మీ కూతురు పేరేంటి? నా కూతురు పేరు సంయుక్త. పెళ్ళైన ఎన్నో ఏళ్లకి లేక లేక పుట్టిన కూతురు. ఒక ప్రమాదం వల్ల ఇప్పుడు చలనం లేకుండా కోమాలో ఉంది. ఎప్పుడు మళ్ళీ మామూలు మనిషి అవుతుందో, ఎప్పుడు మళ్ళీ నన్ను నాన్న అని పిలుస్తుందో నాకు తెలీదు. తనకెలాగైనా నయమవ్వాలని ఆ భగవంతుడికి అర్చన చేయించండి పంతులు గారు. అలాగేనయ్యా. ఓం సంయుక్త నామధేయస్య హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ధ్యాయేత్ పద్మాసనస్థాం విగతవద్రాం పద్మపత్రాయుతాక్షీం హేమాభాం పీతవస్త్రాం. తీసుకోండి అయ్యా. జయమ్మర్ గారు ఇంకా రాలేదనుకుంటా. కుటుంబరావు గారు వెళ్ళి కనుక్కోండి. మీరందరూ వచ్చారు, జయమ్మర్ గారు కనిపించడం లేదేంటి? వెనకొస్తున్నారు, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మా, అచేతనంగా పడున్న నా కూతుర్ని చూసి నేను కన్నీరు పెట్టని రోజంటూ లేదు. 10 మందికి మంచి చేసే గుణం నాది. ఎంతో మందికి అన్నం పెట్టిన చెయ్యి నాది. నా మంచి ఆ భగవంతుడికి కనిపించలేదో, నా దయాగుణమే ఆయనకి అర్థం కాలేదో, నాకు మాత్రం ఎంత అన్యాయం చేశాడమ్మా. ఎప్పటికైనా ఆయన రాతిగుండ కరక్కపోదా? ఎప్పటికైనా నా కూతుర్ని మామూలు మనిషిని చెయ్యకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా. మంచి వాళ్ళకెప్పుడూ మంచి జరుగుతుందండి.
మీరు చేసిన దాన ధర్మాలు ఎప్పటికీ వృధాగా పోవు. ఖచ్చితంగా మీ కూతురు మీకోసం తిరిగి వస్తుంది. అవునమ్మా, నిన్ను చూస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతోందమ్మా. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో నాకు ఊరట కలిగించాలనుకున్నట్టున్నాడు. ఏదో ఒక విధంగా నా బాధ తగ్గించాలనుకున్నాడు. అందుకే నిన్నిలా నాకు పరిచయం చేశాడమ్మా. నాదే ఉందండి, 4 మంచి మాటలు చెప్తే ఎదుటి మనిషికి కాస్తైనా ఊరట కలుగుతుంది. నేను చేసింది కూడా అదే కదా. లేదమ్మా, ఎవరి వల్ల ఎప్పుడు మన జీవితంలో ఏ మార్పు వస్తుందో మనకి తెలీదు. ఎవరి వల్ల మన కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో మనం ఊహించలేం. నీ పరిచయం మాత్రం నాకు గొప్ప మేలే చేస్తుందని అనిపిస్తోందమ్మా. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. 11 ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అవునా అమ్మా? అయితే ఇప్పుడే చేస్తాను. అయ్యయ్యో, మీరు పెద్దవారు, ఈ వయసులో ప్రదక్షిణాలు చేయలేరు. మీరు మీ అమ్మాయి కోసం నేను ప్రదక్షిణాలు చేస్తాను. ఏమీ కాని నేనే మీ అమ్మాయి కోసం ప్రదక్షిణాలు చేస్తున్నానంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నేను ప్రదక్షిణాలు చేసొస్తాను. అలాగేనమ్మా. ఎవరు కన్నా బిడ్డో అచ్చం నా కూతురు పోలికలో ఉంది. నా కూతురే లేచొచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. భగవంతుడా, ఈ అమ్మాయి వల్ల కాస్తైనా ఓదార్పు దొరికినట్టయింది. చాలా సంతోషం తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.